డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ వెంటనే ఇన్సూరెన్స్ ఫిట్నెస్ వెంటనే ఆటో డ్రైవర్లను ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 జీతం ఇవ్వాలి. ఆటో డ్రైవర్లకు వేతనం 15,000 వేతనం. ఆటో డ్రైవర్లకు 15,000 వేతనం. ఆటో డ్రైవర్లకు 15,000 వేతనం. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఫ్రీ బస్సులు వెంటనే, ఫ్రీ బస్సులు వెంటనే, బస్సులు వెంటనే. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో డ్రైవర్లకు 15,000 జీతం వేతనం. ఆటో డ్రైవర్లకు 15,000 వేతనం. ఆటో డ్రైవర్లకు 15,000 వేతనం. కార్మికులకు భారత్ బంద్ను ఆటో కార్మిక రంగం, టాటా ఏసీ, ట్రాలీ, ప్రైవేటు రంగ సంస్థలందరూ బంద్కు పిలుపునిచ్చినారు. ఈరోజు అందరూ ఈ పిలుపు మేరకు అందరూ విజయవంతం చేయాలని, బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క డ్రైవర్ను గవర్నమెంట్ ఆదుకోవాలి. ఫ్రీ బస్ వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు, క్యాబ్, టాటా ఏసీ డ్రైవర్లకు నెలకు 15,000 జీతం అందించాలని, వేతనం 15,000 వేతనం అందించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. డ్రైవర్లను రక్షించాలి. ఫిట్ అండ్ రన్ రద్దు చేయాలి. 106 సెక్షన్ రద్దు చేయాలని గవర్నమెంట్ను మేము కోరుకుంటున్నాం. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి. మొన్నే ఈఎంఐ గవర్నమెంటే ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఫిట్నెస్ గవర్నమెంటే భరించుకోవాలని కోరుకుంటున్నాం. లేని పూరా గరీబ్ ఆటో డ్రైవర్లకు ఉచితంగా ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. రిటర్న్ రన్ చాలా ప్రమాదకరమైనది. ఇది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఇలా బంద్ ప్రకటించడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు అందరికీ సహకరించి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆటో కార్మికుల సంఘం బంద్ పిలిపించిన సందర్భంగా మా ఆటో డ్రైవర్లు అందరూ ఏకమై ఆటో యూనియన్లు, ప్రతి ఒక్క ఆటో యూనియన్ సభ్యుడు ఈరోజు ఆటోలు బంద్ చేయడం జరిగినది. ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్సు వల్ల చాలా నష్టపోతున్నారు. ఫ్రీ బస్సు బంద్ చేయాలని మా ఆటో డ్రైవర్ల విన్నపం. గవర్నమెంట్ ఫ్రీ ఇన్సూరెన్స్, ఫ్రీ ఫిట్నెస్ గవర్నమెంటే భరించాలి. పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని కోరుచున్నాము. మా యొక్క ఇన్సూరెన్స్, ఫిట్నెస్ గవర్నమెంట్ భరించాలి. ఆటో డ్రైవర్లను వెంటనే ఆదుకోవాలి. ఈ ఫ్రీ బస్ వాళ్ళ మహిళా ఫ్రీ బస్ వాళ్ళ కంటే మన గరీబు పిల్లలకు, స్కూల్ కాలేజీ పిల్లలకు వాళ్ళకు ఫ్రీ బస్ పెట్టండి. ఆరు వికలాంగులకు, ముసలోళ్ళకు 65 ఏళ్ళ పైబడిన వారికి హాఫ్ టికెట్ పెట్టండి. ఫ్రీ బస్సు మహిళలది తీసేయండి. ఆటో డ్రైవర్ల కడుపు మీద కొట్టకండి. ఉచిత ఫ్రీ బస్ పెట్టకండి. ఉచిత వైద్యం, ఉచిత కాలేజీ పిల్లలకు విద్య ఫ్రీగా పెట్టండి. ఆటో డ్రైవర్ల ఐక్యత పరంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విన్నవించినది ఏమనగా, మీరు ఫ్రీ బస్సు పెట్టడం వలన హైవేపై ఉన్నటువంటి మరియు లోకల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్సు ఆటోలు నడవడం లేదు, మరియు వాళ్ళ జీవన వృత్తి కరువైపోయింది. కాబట్టి అందరూ ఆటో డ్రైవర్లకు తగిన వృత్తి కల్పించి నెలకు 15,000 చొప్పున వాళ్లకు వృత్తి కల్పించాలని ఆటో డ్రైవర్లు అందరము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరియు పేద వర్గాలకు ఇన్సూరెన్స్ కల్పించాలి, ఆటో డ్రైవర్లకు పింఛన్ కల్పించాలి, మరియు డబుల్ బెడ్రూమ్ కూడా కల్పించాలని మేమందరము ఐక్యంతో ఈ రోజున నిరసన ర్యాలీ చేస్తూ మేము నిరసనను వ్యక్తం చేస్తున్నాము. కావున మా అందరూ దయదలిచి మరియు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు మేము ఈ రోడ్డున నష్టపోకుండా మాకు ఉపాధి కల్పిస్తూ మాకు ఆదుకోవాలని మేమందరము విన్నవించుకుంటున్నాం.
ప్రభుత్వానికి